మనకి చూడండి ఆర్పిఎఫ్ నుంచి అయితే రైల్వే నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అటెన్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఆర్పిఎఫ్ 1/2024 ఎస్ఏ అప్లికేషన్స్ అండ్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అండ్ కండిషనల్లీ యాక్సెప్టెడ్ రిజెక్టెడ్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ యాక్సెప్ట్ రిజెక్టెడ్ ఈ 3 టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్ వైట్ సెన్ నెంబర్ ఇచ్చాము. నెక్స్ట్ ఇష్యూడ్ బై 15 అంటే ఈ డేట్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టారు కదా, ఇన్వైట్ ఇవ్వడం జరిగింది. ఎందులో అది కూడా ఇది ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏ అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది కదా. అప్లికేషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ అండ్ క్యాండిడేట్స్ కెన్ వ్యూ స్టేటస్. ఇది మెయిన్ దీని యొక్క పాయింట్ ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకుని అని చెప్పి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి అప్లికేషన్స్ అంటారు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే ఒక 3 టైప్స్ ఇవ్వడం. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే పక్కా మీద యాక్సెప్ట్ అయిపోయింది ఎగ్జామ్కి వెళ్ళండి అని చెప్పేసి ఇదైతే ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ కండిషన్స్ అంటే కొన్ని కండిషన్స్ వల్ల మీరు యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేమో రిజల్ట్ అలాంగ్ విత్ రీజన్స్. కొన్ని రీజన్స్ వల్ల మీదనే రిజల్ట్ అయితే అవ్వడం అనేది జరిగింది. బై లాగిన్ ఇన్ విత్ దేర్ యూజర్ క్రెడిట్ డీటెయిల్స్ ఆఫ్ ది అంటే ఈ వెబ్సైట్ rrbapply.government.in ఈ వెబ్సైట్లో అయితే మీకు అన్నీ తెలిస్తే మీరు లాగిన్ అయ్యేది మీరు అసలు ఎందుకు యాక్సెప్ట్ అయింది, ఎందుకు రిజెక్ట్ అయింది అన్నీ కూడా తెలుస్తుంది అనమాట. ఇది దీని యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ చాలా చెక్ చేసుకోవడం అయితే మటుగా నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది చూడండి సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు మీ మెయిల్ ఆర్ మొబైల్ నెంబర్స్కి రిజిస్టర్ అయిన అప్పుడు ఇచ్చారు కదా, వాటికైతే మీకైతే మెసేజ్ అయితే ఆల్రెడీ సెండ్ చేయడం అని జరిగింది. మీరు అసలు మీ స్టేటస్ ఏమని చెప్పి అది కూడా మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే చూడండి వాళ్ళ యొక్క రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. రైల్వే యొక్క దీని యొక్క రూల్స్ అయితే మట్టుగా అంటే అలాగా ప్రొవిజనల్ యాక్సెప్ట్ ఒక లిస్ట్ అనేది తయారు చేస్తే ఇవన్నీ ఒక రూల్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే 6th పాయింట్ ఉంది కదా హెల్ప్ డెస్క్ ఉంది. ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ టైమింగ్లోని మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూడండి డేట్ చూసుకుంటే ఈరోజు ఏదైనా ఫేక్ అయితే కాదు, ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.